దిస్ ఇస్ రామ్ ఫ్రమ్ SGS సైనిక్ అకాడమీ. సో మనం సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ రాయడం కోసం ప్రిపేర్ అవుతూనే కొన్ని షార్ట్ కట్స్ అనేటువంటివి తెలుసుకోవాలి. ఈ షార్ట్ కట్స్ తెలియడం వల్ల మన టైం ని సేవ్ చేసుకోవచ్చు. దాని గురించి నేను కొన్ని సిరీస్ అనేటువంటివి మీకు చెప్తున్నాను. సో దానిలో భాగంగా ఈ రోజు పర్సెంటేజెస్ గురించి చూద్దాం. మనకి పర్సెంటేజ్ అనేటువంటివి సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ కి చాలా నీడ్. పర్సెంటేజెస్ ఇన్ఫాక్ట్ పర్సెంటేజెస్ లేకుండా అసలు ఎంట్రన్స్ టెస్ట్ పేపర్ అనేటువంటిది ఉండదు. సో అలాంటివి మనం రెగ్యులర్ క్యాలిక్యులేషన్స్ కాకుండా కొన్ని ట్రిక్స్ ద్వారా వెంటనే ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ నార్మల్ గా ఎలా చేయాలో చూస్తే తర్వాత ట్రిక్స్ యొక్క వాల్యూ అనేటువంటిది మనకు తెలుస్తుంది. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, 20% ఆఫ్ 500. దిస్ ఇస్ 20% ఆఫ్ 500 మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే 20% అంటే 20/100 ఇంటూ 500. సో చూడండి, ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసుకోవాలి. 2 zeros and 2 zeros cancel. So 20 into 5 100. This is the answer, right? 20% of 500 అంటే 100 ఆన్సర్ వచ్చింది. సో అలా కాకుండా డైరెక్ట్ గా ఎలా చేయాలో చెప్తాను చూడండి. 20% ఆఫ్ 500. ఇక్కడ మనం టోటల్ గా అబ్జర్వ్ చేసినట్లయితే సో 20 అలాగే ఇక్కడ 500 ఉంది. సో ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నప్పటికీ మనం 2 zeros ని తీసివేసేయాలి. అంటే ఇందులో నుంచి 2 zeros పక్కన పెట్టేసేయాలి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జీరోస్ మాత్రమే నేను అనేది 1 2 3 zeros ఉన్నాయి. సో వాట్ ఎవర్ ఇట్ నెంబర్ ఎన్ని జీరోస్ ఉన్నా కానీ నో ఇష్యూ, 2 zeros మాత్రం తీసేయాలి. సో నేను ఇక్కడ ఈ 2 zeros తీసేస్తున్నాను. రైట్, ఇప్పుడు ఇక్కడ 20 ఉంది, అలాగే ఇక్కడ 5 ఉంది. సో 20 into 5 చేయండి. 25 and 100, దట్ ఈస్ ద ఆన్సర్. రైట్, ఆన్సర్ వచ్చేసింది కదా. ఓకే, ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా నేను మీకు చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, 30% ఆఫ్ 2500. 30% ఆఫ్ 2500. నేనేం చెప్పాను, ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, జీరోస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 zeros ఉన్నాయి, మనం 2 zeros అవసరం లేదు. సో రిమైనింగ్ నెంబర్స్ చూడండి, ఇక్కడ 30 ఉంది, అలాగే హియర్ 25. 25 3s are మనకు తెలుసు 75. ఇక్కడ 0 ఉంది కాబట్టి 750 అవుతుంది. సో ఆన్సర్ 30% ఆఫ్ 2500 is 750. డైరెక్ట్ గా క్యాలిక్యులేషన్ చేయొచ్చు. వన్ మోర్ ఎగ్జాంపుల్, రైట్, 20% ఆఫ్ 50. 20% ఆఫ్ 50. చూడండి, ఇక్కడ 1 and 2 zeros are there, రైట్. సో 2 zeros ఉన్నాయి కాబట్టి ఆ 2 zeros ని క్యాన్సిల్ చేసేయండి బోత్ సైడ్స్ కూడా. ఇప్పుడు రిమైనింగ్ నెంబర్స్ చూడండి, ఇక్కడ 2 ఉంది, అలాగే 5 ఉంది. 2 into 5 10. 10 is the answer. That means 20% of 50 is 10. 20% of 50 is 10. ఓకే సార్, జీరోస్ ఉంటే మీరు ఇలా చెప్పారు, ఒకవేళ జీరోస్ లేనప్పుడు షార్ట్ కట్స్ ఉండవా? yes ఉంటాయి, అది నెక్స్ట్ మీకు చెప్తాను చూడండి. సో జీరోస్ ఉన్నప్పుడు ఈ షార్ట్ కట్ అనేటువంటి మెథడ్ యూజ్ చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ జీరోస్ లేకపోతే ఎలాంటి షార్ట్ కట్స్ ఉంటాయో చూద్దాము సార్. రైట్, చూద్దాం చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 12% ఆఫ్, రైట్, జాగ్రత్తగా ఈ ట్రిక్ ని గుర్తుపెట్టుకోవాలి మీరు. 12% ఆఫ్ 8250. సో ఇక్కడ 2 zeros లేవు, 1 zero ఉంది. సో అలాంటప్పుడు ఏం చేయాలి? ఇన్ఫాక్ట్ ఒక్కోసారి జీరో కూడా ఉండకపోవచ్చు, అయినప్పటికీ ఏం చేయాలో చూద్దాం. సో ఇక్కడ 12% ఇవ్వడం జరిగింది. సో ఏదైనా నెంబర్ ని మనం 10% ఫైండ్ అవుట్. ఇప్పుడు 12 కాబట్టి మనం ఈ 12 ని 10+2 గా రాసుకోవచ్చు. 10+2% గా రాసుకోవచ్చు. సో వాట్ ఎవర్ ఇట్, మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చినప్పుడు ఆ నెంబర్ లో 1% ఏమవుతుందంటే రైట్ సైడ్ నుంచి 2 decimals తర్వాత రైట్ సైడ్ నుంచి 2 decimals నుంచి రైట్ సైడ్ కి వచ్చేస్తే అక్కడ డెసిమల్ చేస్తే అది 1% అవుతుంది. సో దీనిలో 1% ఏంటి అంటే 1% is equals రైట్ సైడ్ నుంచి 2 ప్లేస్ అంటే 82.50. దిస్ ఈస్ 1%, రైట్. సో 10% ఏమవుతుందంటే రైట్ సైడ్ నుంచి 1 ప్లేస్ ని లీవ్ చేసేయాలి, అంటే 825.0. రైట్, యు అండర్స్టాండ్? సో ఇది అంటే 1% కనుక్కున్నాము, అలాగే 10% తెలిసింది. సో మనకి 12% ఆఫ్ 8250 కావాలి. సో 12% అంటే 10+2 అనుకోవచ్చు, రైట్. మనకి 10% తెలుసు. సో 2% చేస్తే 12% వచ్చినట్లే. సో 1% 82.50 అంటే 2% ఏమవుతుందంటే 1% ని మనం డబుల్ చేయాలి, అంటే ఆ 1% ని 2 times వేసుకొని యాడ్ చేస్తే గనక మనకి ఆన్సర్ అనేటువంటిది వస్తుంది. సో ఈ రెండు క్యాన్సిల్ చేసుకోవచ్చు, రైట్. అంటే 165 వస్తుంది. సో అంటే 2% వాల్యూ ఎంత అవుతుంది? 1% డబుల్ చేసాం అంటే 165. ఓకే, ఇంకా ఈ డెసిమల్ తర్వాత జీరో అవసరం లేదు కాబట్టి మనం వదిలేస్తున్నాము. ఇక్కడ 5 + 5 10 and 9
990, రైట్? అంటే 12% ఆఫ్ 8250 is equal to 990. మీకు ఇది ఏంటి సార్ లాంగ్ ప్రాసెస్ లా ఉంది అనుకుంటున్నారు. సో ఇది ఫస్ట్ టైం కాబట్టి మీకు అలా అనిపిస్తుంది. సింపుల్ గా చెప్పినట్లయితే మనకి ఏదైనా డిజిట్ ఇచ్చినప్పుడు రైట్ సైడ్ నుంచి 1 ప్లేస్ వదిలేసేసి డెసిమల్ పెడితే అది 10% అవుతుంది. 1% అంటే రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ తర్వాత డెసిమల్ ఉంచితే కనుక మనకి అది ఏమవుతుంది 1% అవుతుంది. సో రైట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది 12%. we know that 10% ఒక డెసిమల్ లీవ్ చేసాం కాబట్టి రైట్ 2% చేస్తే ఆ 10% అండ్ 2% యాడ్ చేస్తే 12 వచ్చేస్తుంది. సో 2% అంటే 1% మనకు తెలుసు. రైట్ సైడ్ నుంచి 2 ప్లేసెస్ చూసుకోవాలి. అంటే 1% తెలుసు కాబట్టి 1% డబుల్ చేసుకుంటే ఓకే మీకు 2% వచ్చింది. సో 10% తెలుసు, 2% తెలుసు, అంటే ఈ రెండింటిని యాడ్ చేస్తుంటే 12% వస్తుంది. ఇలా ఈజీగా చేయొచ్చు. దిస్ ఇస్ చాలా ఈజీగా ఉండే మెథడ్ అండ్ మీరు ఎక్కువగా ప్రాక్టీస్ చేయండి. చేస్తే కనుక ఖచ్చితంగా మీకు ఇక్కడ ఇది చేయగలుగుతారు. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ నేను చెప్తాను. సో యూ కెన్ క్లియర్లీ యూ కెన్ అండర్స్టాండ్. రైట్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకో నెంబర్ చూద్దాము. సో 15% ఆఫ్ ఓకే 15% ఆఫ్ 5282. సో దీనిని ఫైండ్ అవుట్ చేద్దాం సింపుల్ ట్రిక్స్ యూజ్ చేసుకుంటూ. సో 15% అంటే 10 ప్లస్ 5%, అవునా? సో మనం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవచ్చు. రైట్, 10% అంటే నేను ఏం చెప్పాను, ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ లో ఒక నెంబర్ ని లీవ్ చేసి సెంటర్ రైట్ సైడ్ నుంచి అన్నాను. అంటే 5282 లో 10% అంటే 528.2. రైట్, ఇప్పుడు సార్ 5% ఉంది కదా ఇంకొకటి. సో 1% ఫైండ్ అవుట్ చేసి 1% 5 టైమ్స్ వేయచ్చా అని అనుకోవచ్చు మీరు. సో ఇలాంటి దగ్గర మీరు మీ బ్రెయిన్ యూజ్ చేయండి. 10% మనకు తెలుసు, 5% తెలియాలంటే 10% లో హాఫ్ చేసుకుంటే సరిపోతుంది కదా. రైట్, ఇక్కడ 10% ఉంది, 5% తెలియాలంటే ఈ 10% లో హాఫ్ చేసుకుందాం. 10% లో హాఫ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా జాగ్రత్తగా చేసుకోండి మీరు. 528 ఉంది, 500 లో హాఫ్ 250, 28 లో హాఫ్ 14 అంటే 264 అయింది. సో 264 డెసిమల్ పెట్టండి. 2 లో ఇక్కడ 2 లో హాఫ్ 1. రైట్, ఇప్పుడు చూడండి ఈ రెండింటిని ప్లస్ చేస్తే మనకు 15% వచ్చేస్తుంది. రైట్, సో చూడండి 3 డెసిమల్ అండ్ 2 1 9 and 7. దట్ మీన్స్ 792.3. దట్ మీన్స్ 15% ఆఫ్ 5282 is equals to 792.3. దిస్ ఈస్ ద ఆన్సర్. చూసారు కదా. సో దీనిని మనం పూర్తి క్యాలిక్యులేషన్ కాకుండా మన బ్రెయిన్ యూజ్ చేసి ఫాస్ట్ గా చేయొచ్చు. నేను ఇక్కడ బోర్డు మీద చెప్పాను ఎందుకంటే మీకు ఫస్ట్ టైం కాబట్టి మీకు ట్రిక్ అర్థం కావాలి కాబట్టి. అలా కాకుండా మీరు ఏ క్యాలిక్యులేషన్ కూడా చేయొచ్చు మీరు. సో డైరెక్ట్ గా 5282. సో 10% 528.2. సో ఇంకో 5% తీసుకోవాలి, 10 లో హాఫ్. సో దాన్ని కూడా మీరు 264.1. ఇప్పుడు డైరెక్ట్ గా 528.2 264.1 యాడ్ చేసుకుంటే మీకు ఆన్సర్ అయినటువంటిది వస్తుంది. సో రైట్ మై డియర్ స్టూడెంట్స్, ఇలాంటి సమ్స్ మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. పర్సెంటేజెస్ లో ఇది చాలా ఇంపార్టెంట్. సో మీరు రెగ్యులర్ మెథడ్ లో కాకుండా ఇలా చేస్తే మీ టైం ని మీరు రెడ్యూస్ చేసుకుంటూ మీకున్నటువంటి టైం ని ఫైనల్ ఎగ్జామ్ లో టైం ని మీరు జాగ్రత్తగా యూజ్ చేసుకుంటూ పర్ఫెక్ట్ గా చేయగలుగుతూ సక్సెస్ ని సాధించడానికి ఇలాంటి ట్రిక్స్ చాలా యూజ్ అవుతాయి. ఓకే, టేక్ కేర్ అండ్ బై బై.